జై శ్రీమన్నారాయణ. శుభోదయం అండి అందరికీ. రేపు తులేకాదశి శనివారం. శనివారమే వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైనటువంటి రోజు. అదిగాక తులేకాదశి. తులేకాదశి అంటే ఈ పరాభవనామ సంవత్సరం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి ఏకాదశి. మనకి సంవత్సరంలో 5 ప్రధానమైన ఏకాదశులు ఉంటాయి. అందులో తులేకాదశితో ప్రారంభమవుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు, ఈరోజు అంటే నేను చెప్పేటువంటి ఈ తులేకాదశి అంటే రేపటి నుంచి స్వామి 4 నెలల పాటు ఆదిశేషుడి మీద యోగ నిద్రలో ఉంటారు. ఆ యోగ నిద్రలో ఉండేటువంటి సమయంలో యతులందరూ కూడా, అలాగే గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తపస్సును చేసుకుంటూ, జపాలు చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం వలన వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని లభిస్తుంది. మధ్యలో 2 నెలల తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని వస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఈ పక్క నుంచి ఆ పక్కకి ఒత్తిగిలుతారని, మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశికి 4 నెలలు పూర్తయ్యి స్వామి యోగ నిద్ర నుంచి మేల్కొని మనకి క్షీరాబ్ది ఏకాదశి వస్తుందని చెప్పి మనకి పెద్దలు నిర్ణయం చేశారు. కాబట్టి ఏకాదశి చాలా విశేషం. దానికి తోడు శనివారం ఇంకా విశేషం. అంటే ఈ రెండూ కలిసినటువంటి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తారో వారికి విశేషమైనటువంటి భగవంతుడు తాను స్వయముగా చేసేటువంటి ఈ యోగ ప్రక్రియ నుంచి వచ్చేటువంటి ఆ శక్తి మొత్తం కూడా